ఫ్రెండ్స్, మహాభారతంలో కర్ణుడి ధైర్య సాహసాలు వినే ఉంటాం. అయితే కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించి అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. నెమ్మదిగా కర్ణుడు నేలపై పడిపోయాడు. మరణానికి ముందు నేలపై పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, నీవేనా ప్రభు ఇలా చేసింది? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఓ కర్ణ, అర్జునుడి కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడుంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని, ఇది అధర్మమని నీకు అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ఫలితం, ఇదే న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే కర్మ ఫలితం తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆలోచనాత్మకంగా పనిచేయండి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది. మీకు తప్పక ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్లు రామాయణం, భారతం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు చూసినా అదే బోధపడుతుంది.